ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ రూల్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ L, లై, అబద్ధం ఆడకూడదు అని ఈ మాటను ధ్యానిద్దాము. మరి అబద్ధం అన్నది చాలాగా సులువుగా చిక్కులు పెట్టి పాపం లాంటిది. మరి మిగతా పాపాలకి ఏమన్నా టైం తీసుకోవాలేమో, లేకపోతే అక్కడ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉండాలేమో, వేరే వాళ్ళ కోఆపరేషన్ ఏమైనా కావాలేమో, కానీ ఈ అబద్ధం అన్నది చాలా ఈజీగా పెదాల మీద ఆడేయచ్చు అన్నమాట. దానికి మనం అక్కడ మన ప్రెజెన్స్ ఉండని అవసరం లేదు. ఫోన్లో చేయొచ్చు, ఏ రీతిగానా కానీ అబద్ధం అన్నది చాలా ఈజీగా దొరికిపోయే పాపం లాంటిది. నిజానికి నిజం స్ప్రెడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది పబ్లిక్ మైండ్లో నాటుకుపోవటానికి. అదే అబద్ధం అయితే చాలా ఫాస్ట్గా వేగంగా వ్యాపించేస్తుంది అనమాట. మరి ఈ అబద్ధం వల్ల అనేక మన రిలేషన్స్, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. అలాగే కంపెనీలో పార్ట్నర్షిప్ మీద తీసుకుంటారు. మరి అక్కడ జరిగే అబద్ధాల వల్ల, మోసాల వల్ల అవి బ్రేక్ అయిపోవటం, మరి కుటుంబాల్లో ఏమి, సంఘంలో ఏమి అనేకమైన నష్టాలు వాటిల్లటం, మరి ఈ రీతిగా చూస్తూ ఉంటాం అన్నమాట ఈ అబద్ధాల వల్ల. మరి ఒక రిలేషన్ని మనం లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలంటే తప్పనిసరిగా అబద్ధం అన్నది అక్కడ ఉండకూడదు. మరి ఇఫ్ యూ వాంట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఫాలో ద సింపుల్ రూల్, నెవర్ లై అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే ఎప్పటికీ అబద్ధం ఆడొద్దు అనే సింపుల్ రూల్ని ఫాలో అవుతే చాలంటారు. అలాగే మరొక సేయింగ్ చూసినట్లయితే 3 రూల్స్ ఇన్ రిలేషన్షిప్: డోంట్ లై, డోంట్ చీట్ అండ్ డోంట్ మేక్ ప్రామిసెస్ యూ కాంట్ కీప్. మరి అబద్ధం ఆడొద్దు, అలాగే మోసం చేయొద్దు, నువ్వు నెరవేర్చలేని ప్రామిసెస్ ఎవరికి ఇవ్వద్దు. అంటే నువ్వు తీర్చలేవని నీకు ముందే తెలుసు, అయినా వాగ్దానం చేస్తారు, మాట ఇస్తారనమాట. ఇటువంటి 3 చేయకుండా ఉంటే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది అంటారు. అంత మాత్రమే కాదు, సీక్రెట్స్ అండ్ లైస్ కిల్ రిలేషన్షిప్స్. నో మ్యాటర్ హౌ కేర్ఫుల్ యు ఆర్ గెట్ కాట్. లో అలాగే కుటుంబాలలో కానీ రహస్యాలు, అలాగే అబద్ధాలు అన్నది ఆ రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తాయి అంట. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ, మేనేజ్ చేస్తున్నప్పటికీ ఎప్పుడొకసారి కంపల్సరీ పట్టుపడతారు. ఎందుకంటే అంటారు కదా, నిజం నిప్పు లాంటిదని, అది ఎప్పుడొకప్పుడు బయటపడక తప్పదు. మరి ఆడే ప్రతి అబద్ధం కూడా అబద్ధం మీద అబద్ధం చెప్పుకోవటానికి వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఒక్కసారి నిజం నిష్ఠూరంగా ఉన్నప్పటికీ నిజం చెప్పేస్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒకదాన్ని కప్పిపుచ్చడానికి మరొకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఇంకా అబద్ధికులం అవ్వటం, మనుషుల దృష్టిలో అలాగే దేవుని దృష్టిలో తప్పుడు వారం అవుతాము. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు ఒక అబద్ధం ఎంటైర్ జీవితాలనే మార్చివేస్తుంది అనమాట. అది చాలా నాశనానికి దారి తీస్తుంది. రిలేషన్షిప్స్, కుటుంబాలు కూలిపోతాయి. మరి క్రిస్టియన్ రూల్స్ మెడిటేట్ చేస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, మరి ప్రతి పాపము అలాగే ప్రతి విధమైన చెడు కూడా యేసయ్య మన దేవాది దేవుడు ఎంతో ముచ్చటగా మనిషిని చేసుకొని తను ఎంతో ప్రేమిస్తున్న మనిషిని ఏదైనా వనంలో ఉంచాడు. అన్నీ తనేం కష్టపడకుండానే మొత్తం జరిగిపోవాలా, పీస్ఫుల్గా ఉండాలన్నట్టు పెట్టిన ఏదైనా వనంలోనే ప్రతి విధమైన పాపపు కార్యాలు, పాపపు ఆలోచనలు అక్కడి నుంచి పుట్టడం. ఎందుకంటే అక్కడ దుష్టుడు ప్రవేశించాడు. మరి మొట్టమొదటి అబద్ధం కూడా ఏదైనా వనంలోనే సర్పం అవ్వమ్మతో చెప్పడం మనం చూస్తాం. ఆదికాండం 3:4 దానిపైన చూసినట్లయితే ఇది నిజమా అని సందేహం పెట్టేసింది. ఇప్పుడేమో మరి మీరు చావనే చావరు అని అబద్ధం చెప్పింది. మరి సాక్షాత్తు దేవాది దేవుడే చెప్పారు కదా ఆజ్ఞ రూపంలో. ఆదికాండం 2:17 చూస్తే, అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయితే ఈ సర్పం ఏం చేసింది? ఆదికాండం 3:4 చూస్తే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు నెరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మరి చావనే చావరని అబద్ధం చెప్పడం మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ దీనికి కీవర్డ్స్ చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 23:7 అబద్ధమునకు దూరముగా నుండుము. దేవునికి స్తోత్రం. ఒక ఆజ్ఞలాగా ఇవ్వబడింది అనమాట. మరి కొన్ని వచనాలు చూసినట్లయితే దానికి తర్వాత మనం మరి అబద్ధం ఆడితే వచ్చే నష్టాలేంటి, శాపాలేంటి, అలాగే అబద్ధం ఆడకుండా మనం ఏం చేయగలం, అలాగే ఏం చెయ్యొచ్చు,
అలాగే అబద్ధం ఆడకుండా ఉంటే దేవుడిచ్చే దీవెన ఏంటో చూద్దాము. మరి కొన్ని వచనాలు చూసినట్లయితే జస్ట్ లైక్ కమాండ్స్ అనమాట. ఇది కూడా మరి లేవియా కాండము 19:11 చూస్తే ఒకనితోనొకడు అబద్ధం ఆడకూడదు. అలాగే లేవి 19:12 చూస్తే దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మరి అబద్ధం యెహోవాకు అసహ్యమైన వాటిల్లో కూడా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని సామెతలు 6:19 కూడా మనం చూడగలుగుతాం. అలాగే సామెతలు 30:6 చూస్తే ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదు అని కూడా లేఖనాల్లో ఉంది. అలాగే 1 తిమోతి 4:1-3 చూస్తే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. మరి కడవరి దినాలలో అబద్ధ ప్రవక్తలు, మరి సాక్షాత్తు దేవుడే చెప్తా ఉన్నారు కదా. 1 రాజులు 22:22 చూస్తే ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మని. మరి అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అబద్ధ దర్శనాలు చెప్పేవాళ్ళు. మరి అబద్ధ ప్రవక్తని మనం చూసినట్లయితే 1 రాజులు 13:18 మరి అక్కడ యూదా నుంచి వచ్చిన ప్రవక్తకి యెరోబోయాము దగ్గరికి వెళ్ళి అక్కడ బలిపీఠంతో ప్రవచనం ఎత్తమన్నప్పుడు మరి బేతేలుకి వెళ్ళి చెప్తారు కదా. తర్వాత అక్కడ మరొక ప్రవక్త వచ్చి, ముసలి ప్రవక్త, మరి నేను కూడా నీలాగా ప్రవక్తనే, నిన్ను రమ్మన్నారు, నా ఇంటికి వచ్చి అన్నపానాలు పుచ్చుకో అని చెప్తారు. దేవుడు వాస్తవంగా చెప్పిందేంటి, అసలు నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, ఏ ఇంట కూడా నువ్వు వెళ్ళొద్దు, తినొద్దు అని చెప్తారు. మరొక మార్గంగా వెళ్ళిపోమన్నప్పుడు మరి ఈ ప్రవక్త ఏంటి, మోసం చేసేస్తాడనమాట. దేవుడు మాటగా తీసుకొచ్చి చెప్తారు. ఆ బలిపీఠం అక్కడే బద్దలైపోవటం అన్నీ చూశారు. అయినప్పటికీ దేవుని దగ్గర నుంచి మరి కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఆ ప్రవక్త అబద్ధం చెప్పిన దాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోవటం, తర్వాత సింహం తరని చంపివేయటం, ఇవన్నీ చూస్తాం. మరి ప్రతి ఒక్కరు కూడా అబద్ధం ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ ప్రవచనం నిజమైందా కాదా, ఎందుకంటే ఈ ప్రవక్త కూడా ప్రవక్తే కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయాల్సింది. ఏదేంటికి దేవుని నామం పేరట కూడా అబద్ధ ప్రవచనాలు, దర్శనాలు, అబద్ధ ప్రచారాలు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. మరి ఎవరు ఏంటన్నది ప్రతి ఒక్కరు కూడా యోచింపబద్ధులమైన అంత్య దినాలలో అనేకమని జరుగుతూ ఉన్నాయి. అబద్ధాలు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి. మరి దైవజనులు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ మరి డాక్ట్రిన్స్తో వస్తూ ఉన్నారు. వారు ఏదైతే నమ్ముతా ఉన్నారో హితబోధను సహింపక తమకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకుంటున్న దినాలలో ఎవరికి నచ్చినా, ఎవరికి తోచినా, మరి ఏదైతే మన నేటి దినాలలో వైరల్ అవుతా ఉన్నదో అటువంటి హైపర్ గ్రేస్ మెసేజెస్తో కూడా ముందుకు వెళ్తున్న వారు లేకపోలేదు. మరి ఇటువంటి ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. చేతకానితనంతో ఉన్న వారితో అసలు అబద్ధం ఆడొద్దు. మరి 2 సమూయేలు 19:27 అంటే అక్కడ మరి షీబా నతను మెఫీబోషెతును గురించి అబద్ధం ఆడతాడు దావీదు రాజుతో. మరి ఆ మెఫీబోషెత్కి 2 కాళ్ళు లేవు. మరి ఈ రీతిగా ఎవరైతే చేత రాని వాళ్ళు, చేత కాని వాళ్ళు ఉన్నారో, నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉంటున్న వారి మీద కూడా ఏమాత్రం అబద్ధం ఆడకూడదు. మరి కొన్ని సందర్భాలలో ప్రవక్తలు అలాగే దైవజనుల మాటలు కూడా నమ్మలేమన్నమాట. అప్పుడు మనకున్న స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి, మన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి. మరి 2 రాజులు 4:16 చూస్తే అక్కడ ఎలీషా గారు అంటారు కదా, మరి వచ్చే సంవత్సరం ఈ ఋతువుల్లో నీ కౌగిట కుమారుడు ఉంటారన్నప్పుడు మరి అక్కడ ఘనురాలైన స్త్రీ నమ్మదు, మరి నాతో అబద్ధం ఆడొద్దు అని అంటది. ఎందుకంటే తన యజమాని ముసలివారుగా ఉన్నారు. మరి ఈ రీతిగా తను ఆలోచించుండొచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి మనం అనుభవిస్తున్న ఆ యాగని, ఆ పరిస్థితిని బట్టి మరి నిజంగా వాస్తవంగా అది ప్రవచనాత్మకంగా రిలీజ్ చేస్తున్న మాట అయినప్పటికీ మన ఎదుటి వాళ్ళు ఏంటంటే అది అబద్ధంగా తీసుకుంటారు. ఏదేంటికి ప్రభు నామం బట్టి ఎవరు కూడా అబద్ధం ఆడకూడదు. అది దేవుని నామాన్ని అవమానపరిచినట్టే. మన దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఉంది కదా, 10 ఆజ్ఞల్లో ఒకటి. అలాగే అబద్ధం ఆడితే వచ్చే నష్టాలు అలాగే శాపాలను చూసినట్లయితే మరి కీర్తన 5:6 అబద్ధములాడు వారిని నీవు నశింపచేసేదవు.
రాతిని దొర్లించిన వారి మీదకి ఆ రాయి వస్తుంది అన్నట్టు ఎవరైతే అబద్ధం ఆడుతూ ఉంటారో వారే దాంట్లో ఇరుక్కుంటారు. మరి ఇదే కీర్తన 59:12 చూస్తాం కదా, వారు పలుకు శాపమును బట్టి అబద్ధమును బట్టి వారు తమ గర్వంలో వారే చిక్కుకుంటారంట. మరి ఎవరు ఏ రీతిగా చేస్తూ ఉన్నారో, అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మరి వారే వాటిల్లో ఇరుక్కుంటారు. వారిని దేవుడు నశింపజేస్తాడు. మనుషులు చేసే నాశనానికే తట్టుకోలేకపోతే ఇంకా దేవుడు నశింపజేస్తే ఇంకా తర్వాత తరాన్ని కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఆ రీతిగా ఎవరు అబద్ధాలు చెప్పొద్దు. అలాగే మరి కీర్తన 31:18 చూస్తే అబద్ధములాడు పెదవులు మూయబడును గాక. చచ్చిన తర్వాతే కదండి జనం ఆ నోరు అట్లా ఓపెన్ అవుతూ ఉంటే మోస్తానికి ట్రై చేస్తారు, మూసివేస్తారు. మరి ఈ రీతిగా అబద్ధమాడి దేవుని చేత ఎవరు శిక్షను పొందుకోకూడదు. అంత మాత్రమే కాదు, మరి కీర్తన 101:7 చూస్తే అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువడు, మరి డాంబికులు కూడా నా సన్నిధి నిలువరు అని లేఖనాలు ఉన్నాయి కదా. అబద్ధం ఆడేవారు ఆయన సన్నిధిలో ఉండలేరు. మన ఎవరైనా ఒక ఇష్టమైన వ్యక్తి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమంటే ఎంత బాధపడిపోతారు కదా. అటువంటిది మరి దేవుని సన్నిధానంలోనే మనం నిలవలేకపోతే ఇంకా ఏ రీతిగా మనగలం మనం? ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆదరణ ఉంది, ఆనందం ఉంది, ఆశ్రయం ఉంది. వాట్ నాట్ వి హ్యావ్ ఎవ్రీథింగ్. సమృద్ధి ఉంది, మేలుంది. మరి ఇటువంటి వాటన్నిటిని మనం కోల్పోతాం. దేవుడు ఆయన సన్నిధానానికి మనల్ని అంగీకరించుడు. వారు ఎవ్వరూ నిలవకూడదంట ఆయన కన్నులెదుట. మరి అంత మాత్రమే కాదు కానీ మరి 19 సామెతలు 5 చూస్తే కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకున్నాడు. మరి ఈరోజు గడిచిపోతేమో 1-2 రోజులు, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ అబద్ధం అన్నది తప్పనిసరిగా బయటపడుతుంది. మరొక సేయింగ్ ఉంది కదా, ఎవ్రీ లై వి టెల్ ఇంకర్స్ ద డెట్ టు ద ట్రూత్, సూనర్ ఆర్ లేటర్ ద డెట్ ఈస్ పేడ్. మరి ఈ రోజు కాకపోతే రేపైనా కానీ మరి అబద్ధం చెప్తున్నప్పుడు అది సత్యానికి ఒక అప్పు లాంటిది అన్నమాట. ఈ రోజు కాకపోతే రేపైనా తర్వాత అయినా కానీ ఆ డెట్, ఆ అప్పు అయితే ఏదైతే ఉందో అది ఏ రీతిగా క్లియర్ చేస్తారో నిశ్చయముగా ప్రతి అబద్ధాన్ని కూడా చెల్లించాలి భారీ మూల్యం. సామెతలు 21:6 చూస్తే అబద్ధములు ఆడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుచుందరు. మరి ఈజీ మనీ కోసం ఏవేవో బ్లఫ్ వేసేసి అబద్ధాలు ఆడేసేసి ఏదో ఒకటి సంపాదించేస్తూ ఉంటారనమాట. మరి ఈ రీతిగా షార్ట్ కట్స్ ద్వారా అబద్ధాల ద్వారా సంపాదించింది ఊపిరితో. ఊపిరి ఎంతవరకు అండి? నిజంగా కరోనా వచ్చినప్పుడు మరి కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ తమంతడు తాము శ్వాస పీల్చుకోలేక మరి రోజుల తరబడి కూడా ఆక్సిజన్ మీద ఉండి విలవిల్లాడిపోతూ గిలగిల కొట్టుకుంటూ పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు పోతున్న సంగతి కూడా తెలియకుండా మరి చాలా సాఫీగా ఊపిరిని విడిచిన వారు అనేకులు ఉన్నారు. అబద్ధమాడి సంపాదించిన ధనం ఎవ్వరూ ఎంజాయ్ చేయటానికి ఉండదు. అది వడ్డీలు కట్టుకోవటమో, డొనేషన్స్ కట్టుకోవటమో, మరి మెడికేషన్కి వెళ్ళిపోవటమో, ఈ రీతిగానే వ్యర్థమైపోతుంది తప్పించి దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే మరి కీర్తన 21:8 చూస్తే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మరి నరకానికి పాత్రులవుతారు అబద్ధాలు ఆడేవారు. అంత మాత్రమే కాదు కానీ ప్రకటన 22:27 చూస్తే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మరి చాలా ఈజీగా చేసే పాపం అబద్ధం. చాలా ఈజీగా చెప్పేస్తారు, పెద్దాల మీద అబద్ధాలు ఆడేస్తారు. ఇప్పుడేమో చెల్లిపోతుందేమో కానీ ఎప్పటికీ బయటపడకపోవచ్చేమో కానీ రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు మరి అక్కడ 2వ మరణం 21:8 ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా. మరి అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారంట. మరి అంత మాత్రమే కాదు కానీ ఈ అబద్ధం అన్నది ఆడకుండా మనం ఏ రీతిగా ఉండగలము, ఏం చేయొచ్చు అన్నది చూసినట్లయితే మొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. మరి సామెతలు 14:5 చూస్తే నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు. దేవునికి స్తోత్రం. మరి కూట సాక్షికి అబద్ధములు ప్రియమని కూడా లేఖనాలు ఉన్నాయి కదా. కూట సాక్షి ఏంటంటే మరి ఇప్పటి వరకు చల్తే అబద్ధ సాక్ష్యం చెప్పేస్తూ ఉంటారు. మరి మనం రాజుల గ్రంథంలో కూడా చూస్తాం కదా, నాబోతు ద్రాక్షవనం కోసం యెజెబెలు ఇద్దరు
అబద్ధికుల్ని మరి నిలబెడుతుంది అనమాట. అలాగే యేసయ్య మీద కూడా అబద్ధ సాక్షులు నిలబెట్టారు. మరి లేఖనాల్లో ఉన్నది దిస్ ఈజ్ లైక్ కమాండ్ అనమాట. ఒక ఆజ్ఞ రూపంగా అబద్ధం ఆడొద్దు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడవద్దు అని కూడా లేఖనాల్లో ఉన్నది. నమ్మకత్వం కలిగి ఉండాలి ప్రతి విషయంలో. అది మనం చేస్తున్న పనిలో, జాబ్లో ఏమి, పరిచర్యలో ఏమి, కుటుంబ జీవితంలో ఏమి, మనం వ్యక్తిగతంగా నమ్మకత్వం కలిగి ఉండాలి. అది ఒక పాలసీ లాగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగున లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఎవరు ఎటువంటి బెదిరింపులకి గురి చేసినా కానీ, అలాగే మరి ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ ఇవి రావని ఏమి చెప్పినప్పటికీ ఏదైతే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో దాన్ని కంటిన్యూ అవ్వటమే. ఆయన పరలోక రాజ్యంలో ఆయన ముఖ దర్శనం చేసేదాకా నమ్మకత్వాన్ని ఎవరు విడిచిపెట్టుకోకూడదు. ఇప్పుడు చూసినట్లయితే ప్రార్థించడమే మనం చేయగలిగిందల్లా అదేనండి. మరి 120వ కీర్తనలో 2వ చరణంలో, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణం విడిపింపుము. మరి అబద్ధమాడే పెదవులు అంటే ఎవరైతే మన మీద అబద్ధం చెప్తా ఉన్నారో వారి చేతుల నుంచి విడుదల, అలాగే మన పెదవులు అబద్ధం ఆడకుండా మనకి కూడా విడుదల అనమాట. 2 రకాలుగా ఈ ప్రార్థన అనేది మనకి ప్రయోజనకారిగా ఉన్నది. మన మీద అబద్ధాలు చెప్పి మనల్ని అన్పాపులర్ చేయటం, మన క్యారెక్టర్ బ్యాడ్ చేయటం, ఇటువంటి వాటి నుంచి విడుదల. అలాగే మనం ఎవరి మీద కూడా మరి అబద్ధ సాక్ష్యం పలకకుండా, అబద్ధాలు స్ప్రెడ్ చేయకుండా మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయనతో ఆల్ ద టైం కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఈ అబద్ధానికి మన జీవితంలో తావుండదు. మన మీద ఎవరు అబద్ధాలు ఆడరు, మనం ఎవరి మీద అబద్ధం చెప్పం. వీ మస్ట్ మేక్ అవర్ సెల్ఫ్స్ బిజీ. అబద్ధం చెప్తున్నాడంటే వాడు చాలా గాసిప్స్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అనేకమైన ప్యాచ్ వర్క్స్ చేయాలి. మనుషులను మభ్య పెట్టాలి, ఆధారాన్ని తారుమారు చేయాలి, పలకందాన్ని పలికినట్టు చేయాలి. మరి ఈ రోజు రేపైతే సోషల్ మీడియా వచ్చేసింది. ఏవేవో అక్కడ లిప్ మూమెంట్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళు ఇంకొకటి చెప్తా ఉంటారు. మరి ఇటువంటివన్నీ చేయాలంటే దురాత్మ వారిని ఆ రీతిగా నడిపిస్తూ ఉంటుంది. మనం కానీ ఎప్పుడు ప్రార్థనలు ఉన్నట్లయితే ఇటువంటి అబద్ధాలకి మనం గురికాము, మనం అబద్ధాలు ఎవరి మీద స్ప్రెడ్ చేయము. అలాగే మరి కీర్తన 15:2లో చూస్తే హృదయపూర్వకంగా నిజం పలకాలి. 15వ కీర్తన 1వ చరణంలో ఉంటుంది కదా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని చెప్తూ, అటివాడు నాలుకతో కుండములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియాడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దేవునికి స్తోత్రం. ఆయన గుడారంలో మనం నివసించాలంటే నిజము పలకాలి. దేవునికి స్తోత్రం. అలాగే మరి అబద్ధంలాడకుండా మనం ఉన్నప్పుడు, మన మీద అన్యాయంగా అబద్ధములాడుతున్నప్పుడు ఊరకనే చూస్తూ ప్రభువుకి అప్పచెప్పినప్పుడు ఆయనే కార్యాన్ని చేస్తాడు మన పక్షంగా. మరి 119వ కీర్తన 78వ చరణంలో చూస్తే, నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గుపడుదురుగాక. దేవునికి స్తోత్రం. మన మీద అబద్ధం ఆడితే వారే సిగ్గుపడతారు. మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, భక్తిగా ఈ విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి అనేకమైన ఆరోపణలు, అలిగేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటివాడు ఆ రీతిగా లేనప్పుడు మనల మీద కూడా బురద చల్లాలని చూస్తూ ఉంటారు. ఏదేంటికి మనము దేవునికి సబ్మిట్ చేసుకొని ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళినప్పుడు వారినే సిగ్గుపడే రీతిగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మరి 91వ కీర్తనలో ఉంటుంది కదా, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచేతును. దేవునికి స్తోత్రం. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని తప్పిస్తాడు ప్రతి విధమైన అలిగేషన్ నుంచి. అబద్ధానికి సోదరులాంటి పాపాలు కావాలేమో కానీ నిజం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. దానికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. కాకపోతే గాడ్స్ ఈజ్ ద ట్రూత్ బట్ వెయిట్స్ అంటారు కదా, దేవుడు నిజమేదో చూస్తూ ఉన్నాడు, కానీ సమయం, ఆ పాపం పరిపక్వతలోకి రావాలి కదా, పాపం పండాలి కదా, అప్పటిదాకా దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నిత్యముగా మరి నిజాయితీ కలిగిన వారిని, నీతి పరులను దేవుడు నిత్యంగా ఆనర్ చేసే దేవుడే ఉన్నాడు. అబద్ధికులు ఎవ్వరూ ఆయన సన్నిధానంలో నిలువరు. మరి వారు అగ్ని గంధకముతో మండు గుండంలో పాలు పొందుతారు. ప్రతి క్రైస్తవుడు కూడా చాలా ఈజీగా, దానికి ఏమాత్రం ఇంకా అవసరం లేదనమాట. ఇటువంటి సెటప్ ఉండాలని, సిట్టింగ్ ఉండాలని అవసరం లేదు. నోటితో చాలా ఈజీగా పెదాల మీద అబద్ధాలు ఆడేయచ్చు. ఇలా అబద్ధాలు ఆడేది దుష్టుడు కలుగజేసేది.
వాడి కుతంత్రాల్లో కుయుక్తిలో ఎవరు పాలు పొందుకోకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా తన పెదవుల్ని కాపు పెట్టుకోవాలి, నిజమే మాట్లాడాలి. గొంతు మీద కత్తి పెట్టి అబద్ధం చెప్పమన్నా కానీ ఏమాత్రం అబద్ధం చెప్పొద్దు, నిజమే పలకాలి. అలాగే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మరి బ్రీఫ్ కేసు ఎదురు పెట్టి అబద్ధం చెప్పమన్నా చెప్పకూడదు. ఎందుకంటే వెండి అయింది, బంగారం అయినది, ఈ సృష్టి మొత్తం ఆయిందండి. మనకు కావాల్సితే దేవుడు ఏదైనా మనకి ఇవ్వగలడు. మనకి ఏ టైంలో ఏం అవసరం ఉన్నదో ఆయనకి తెలుసు. హీ నోస్ బెటర్. మరి చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న అబద్ధమే కదా అని ఈజీగా అబద్ధాలు ఆడేసి మరి నిత్యాగ్నిలోకి లోనవ్వక మరి నిజంగా నిజమే పలుకుదాం. ఎటువంటి ప్రలోభాలకి బెదిరింపులకి లోను కాక నిజం పలుకుదాం, నిత్య జీవానికి వారసులమవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.